ఓం నమో వెంకటేశాయ. కర్పూర హారతిని ప్రసాద నైవేద్యములను సమర్పిస్తారు. మల్లెపూ దండలతో పుష్పాలంకరణ చేస్తారు. ఈ అంతర్మండలం చుట్టూ ఆస్థాన మండపం బయటగా ఒక దీర్ఘచతురస్రం ఆకృతిలో ఆరుబయట ప్రదేశం ఉన్నది. దీనినే ఆవరణం అంటారు. దీని చుట్టూ ప్రహరీ గోడను ప్రాకారం అంటారు. ఇప్పటి శ్రీనివాసమూర్తి గర్భాలయం చుట్టూరా ఉండే మొదటి ప్రదక్షిణం మనకు కనిపించదు. దీనినే కప్పివేసి గర్భాలయంతో కలిపివేశారు. ఆ రెండింటిపైన శ్రీవారి విగ్రహంపై తగరంతో బంగారు విమానం, ఆనంద నిలయ విమానం కట్టబడి ఉన్నది. ఈ కారణం చేత శ్రీవారి గర్భాలయాన్ని మనం బయట నుంచి చూడలేము. ఇప్పుడు శ్రీవారి ఆలయం చుట్టూ ఏర్పడి ఉన్న గర్భాలయం గోడకు రక్షణ ఇచ్చే నిమిత్తంగా ఈ ప్రథమావరణం గోడలను కలిపివేస్తూ ఈ రెండింటికి పైన ఆలయ విమాన శిఖరాన్ని ఉంచారు. ఇది కూడా ఆగమశాస్త్ర ప్రకారం ఖచ్చితంగా నిర్మించిన ఆలయములాగా ఉండదు. ఆగమశాస్త్ర ప్రకారం ఆలయంలోని అంతర్మండలంలోని ఐలింద్రములో 9 విగ్రహాలు ఉండవలెను. కానీ ఇప్పటి ఆలయం అంతర్మండలంలో ఎలాంటి విగ్రహాలు లేకుండానే ఖాళీ ప్రదేశంలాగా కనిపిస్తుంది. ఉత్తరంగా మాత్రం ఆలయ విమానానికి దగ్గరలో విశ్వక్సేనుని విగ్రహం ప్రతిష్ఠిస్తారు. కానీ శ్రీవారి ఆలయంలో విశ్వక్సేనమూర్తి గర్భాలయం బయటగా శ్రీవారి హుండీ ద్వారం నుంచి బయటకు వచ్చి వెనుక వైపుగా వెళ్ళగా వాయవ్య దిక్కులో కనిపిస్తుంది. అలాగే ఇంకొక విపరీత విచిత్ర శ్రీవారి దర్శనం చేసి బయటికి వస్తూ అంతరాళం స్నపన మండపం దాటి బంగారు వాకిలి ద్వారా బయటికి వచ్చినప్పుడు కుడివైపున 2 పెద్ద గంటలు. ముందుగా దక్షిణం వైపు తిరిగితే మొదటి ప్రాకారంలో అడుగు పెట్టగానే ఆగ్నేయ దిశగా ఒక బావి కనిపిస్తుంది. వాస్తుశాస్త్ర ప్రకారం ఆగ్నేయ దిశలో బావి ఉండరాదు, ఈశాన్య దిశగా ఉండాలి. కానీ శ్రీవారి ముఖమండపం ఆగ్నేయ దిక్కున ఈ బావి నుండి తీర్థపు బిందెలు శ్రీవారి ప్రసాదం చేయడానికి వినియోగించి అక్కడి నుండి మరింత ఆగ్నేయ దిక్కుగా వకులాదేవి విగ్రహం, ఆమె ముందుగా ప్రసాదం వండిన గుండిగలు కనిపిస్తాయి. ఆగ్నేయ దిక్కులో వంటశాల ఉండాలి. కానీ శ్రీవారి ఆలయంలో వంటగది ఈశాన్యంలో కనిపిస్తుంది. ఇది కూడా ఆగమశాస్త్ర విరుద్ధమే. అయినప్పటికీ శ్రీవారి లడ్లు వందలు వేల సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. భక్తులు చాలా ఇష్టంగా తీసుకుంటూ వెళ్తారు. ఇదంతా శ్రీవారి మహిమ కాక మరి